చెప్పాలన్నా. సినిమా బాగుంది చెప్పు, బాగాలేకపోతే స్కంద ఉందన్న నిజంగా నచ్చలేదు నో అన్నాను కదన్నా, అప్పుడు బాగాలేని చెప్పాలి కానీ సో బాగుంది బాగాలేకున్నా బాగుందని చెప్పడం మంచి పద్ధతి కాదన్న ఫీలింగ్ ఉంది. ఓకే, ఈ రావణ్ ఫర్ యూ గురించి ఇంత మాట్లాడేప్పుడు విన్నాను. మరి తనకి కంటెంట్ ఇది ఎలా చెప్తాను, చాలా సబ్స్క్రైబర్లు ఉన్నారు, అన్ని బాగా ఫాలో అవుతుంటారు, మరి మీరు ఎలా చెప్పారు? అని చెప్పాలంటే రావణ్ అనుకో కామన్ సెన్స్ వాడు అంతే ఇమ్మేచ్చుడు, వాడు కింది స్థాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాడు హర్ష గురించి మొత్తం అప్పుడు హర్ష బచ్చగా నమ్ముకుంటాడు, ఇప్పుడు ₹1 కూడా దానం చేయడు, ₹1 కూడా ఇయ్యాడు. ఇప్పుడు హర్షతో డిబేట్ పెట్టాలంటాడు. వీడికి మాట్లాడే ముందు ఏం తెలియదు, జస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ చూసుకుంటే యూట్యూబ్ ట్రెండింగ్ ఏముంది ఇది గురించి మాట్లాడాలి, అల్లాజున్ తిడతాడు ఒకసారి, పవన్ కళ్యాణ్ తిడతాడు సార్, వీడు ఎవడో అర్థం కాదు. అది నీకు రివ్యూ కానీ పాయింట్ మా ప్రజలకు నచ్చాలి అంతేగాని ఈయన తిడితే నీ ఫేమస్ అయితే అన్నట్టు ఉండొద్దు అన్న. ఈ రావణ్ అయిన వాడికి నిజంగా అట్టా ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. నిజంగా వాడికి ఎందుకు లేక వదిలేస్తాయి. మరి ఒకవేళ తీసుకొస్తే ఎలా ఉండబోతుంది యూట్యూబర్స్ అందరికి రివ్యూ సిస్టమ్ చెప్పకుండా ఉంటే? రివ్యూ సిస్టమ్ అని కాదన్నా, అవునని కాదన్నా, అప్పుడు ఈ రివ్యూస్ లేవన్నా. మనం పాత చూసుకుంటే రివ్యూస్ లేకుండా అప్పటి ఏంటంటే సినిమా చూస్తుంటే ఒక 1 వీక్ తర్వాత సినిమా ఒకళ్ళ దారా సినిమా బాగుంది అని చెప్పుకుంటే సినిమా బతికేది అవును కదా. ఇప్పుడు సినిమా ఇప్పుడు పెడతాడో లేదా నెక్స్ట్ సెకండ్ లో సినిమా వెళ్ళిపోతుంది. కొంతమంది అయితే అప్పుడు సినిమా చూడరు, ట్రైలర్ చూసి సినిమా బాగాలని చెప్పేస్తారు, ట్రైలర్ చూసి సినిమా రివ్యూ మార్చేస్తారు అన్నమాట. ఈ మధ్య అట్లా మారిపోయింది కాబట్టి నాన్న అంటున్నా సినిమాని బతికించాలి. అవునాక సినిమా బతికితే మన యాజ్ యూట్యూబర్స్ అయినా రివ్యూస్ అయినా ఎవరైనా సరే సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి, బాగాలేకుంటే బాగాలని చెప్పాలి కానీ బాగున్నా బాగాలేకపోవడం చెప్పడం మంచి పద్ధతి కాదు. సో నా రిక్వెస్ట్ అంటే ఒక 1 డే గ్యాప్ ఇచ్చి చెప్పండి. సినిమా మొన్న మన జిబ్రా హీరో కూడా అదే చెప్పాడు, సినిమా బతకాలంటే ఒక 1 డే. అదే ఈ రోజు మెకానిక్ రాకి సినిమా ఉంది, వాళ్ళు ఇక్కడ ఏరియాలో ప్రీమియర్ షో పెట్టారు, ఎందుకంటే అక్కడ వైజాగ్ లో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు, ఎందుకంటే అక్కడ మీడియాలో ఉండవు, అక్కడ పెడితే మెల్లమెల్లగా అన్న సినిమా పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఏదంటే ఇక్కడ చాలా మంది కావాలని ప్రాజెక్ట్ నెగిటివ్ చెప్పాలి, ఆయన విశ్వాసం దొక్కాలి, అది ఎదుగుతున్నాడు అగ్రెసివ్ ఉంటాడు అది ఇదని కావాలని సినిమా బాగున్నా కూడా బయటకు వచ్చి సినిమా బాగాలేదు ఆయన తగ్గించుకోవాలి, దుకాణం పని చేయాలి అంటారు. సినిమా మంచిగా కూడా అట్లాంటి వాళ్ళకి నిజంగా ఇది మంచి గుణపాఠం చెప్పొచ్చు. సో ఇప్పటి నుంచి రివ్యూ చెప్పే ముందు కూడా చూసి చెప్పాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.